తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ అరేనా వారు సమర్పిస్తున్నారు. నా పేరు ప్రసాద్ ఇందుకూరి అండ్ మనతో పాటుగా మన రెగ్యులర్ గెస్ట్ గోవింద్ చింతాడ గారు కాలిఫోర్నియా నుంచి ఆన్లైన్ లో ఉన్నారు. వెల్కమ్ గోవింద్ గారు ఫర్ ద షో అండి. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. మనము లాస్ట్ వీక్ స్టార్ట్ చేసాము ఈ కాన్స్పిరసీ థియరీస్ అనే కొత్త సిరీస్. ఇందులో మొదటి వారంలో మనము ఈ కాన్స్పిరసీ థియరీస్ అంటే ఏమిటి అండ్ అంటే ఈ కుట్ర సిద్ధాంతాలని ఏమైతే చెప్తారో వీటి గురించి సైకాలజిస్టులు మరియు న్యూరో సైంటిస్టులు వాళ్ళు ఏం చెప్తున్నారు, మానవ ఈ ఈ పరిణామ క్రమంలో మెదడు ఆలోచనల్లో వచ్చిన అంటే మనకి ఇవల్యూషనరీ అడ్వాంటేజ్ అనేది అంటారు. అంటే కొన్ని సందర్భాల్లో మనుగడకి ఉపయోగకరంగా ఉన్నటువంటి కొన్ని బిహేవియరల్ ఈ ట్రైట్స్ ఏమైతే ఉంటాయో వాటి అంటే మనకి బ్రెయిన్ అన్నది ఈ ఇల్యూజరీ ప్యాటర్న్ పెర్సెప్షన్ అని, అంటే ఉన్నది లేకపోయినా కానీ డిఫరెంట్ లింక్స్, డిఫరెంట్ గ్యాప్స్ ఏదైతే ఉంటాయో మన అండర్స్టాండింగ్ లో వాటిని మన మెథడ్ అన్నది ఫిల్ చేసుకుంటూ అక్కడ ఏదైనా సర్వైవల్ కి అవసరమయ్యేలాగా ఆ పరిస్థితులకి అనుగుణంగా ఏమైనా చర్యలు తీసుకునేలాగా చేయటం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా కానీ, అలాగే మనకి ఈ ఈ డోపమైన్ ఎఫెక్ట్, అలాగే కన్ఫర్మేషన్ బయాస్ గురించి కూడా లాస్ట్ వీక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏదైనా ఒక విషయాన్ని, ఒక బిలీఫ్ సిస్టమ్ కానీ ఒక దాన్ని బలంగా నమ్మినప్పుడు దానికి సంబంధించిన దానికి సపోర్ట్ చేస్తున్న వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ మిగతా ఎవిడెన్స్లన్నిటికి వదిలేయటం అన్నది, అలాగే డిఫెన్సివ్లోకి వెళ్ళిపోవటము, దానికి సపోర్టివ్ గా ఉన్న వాటిని తీసుకురావటము, ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళటం. సో ఇలాంటి వాటి గురించి మనం ఫస్ట్ ఎపిసోడ్ లో మనం డిస్కస్ చేసుకున్నామండి. అలాగే ఈ ఎపిసోడ్ లో మెయిన్ మనకి కాన్స్పిరసీ థియరీస్ అనేది చాలా ఉన్నాయి, వందల్లో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. మనం ఒకసారి మనం ఇంటర్నెట్ లోకి వెళ్ళి గూగుల్ చేసుకున్నా గానీ మనకి తెలుస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని వందల సంవత్సరాలుగా, గత 200 సంవత్సరాలుగా తీసుకున్నా గానీ, లేదంటే రీసెంట్ గా ఒక 70-80 సంవత్సరాలుగా తీసుకున్నా గానీ మనకి ఈ జాన్ ఎఫ్ కెనడీ గారి అసాసినేషన్ దగ్గర నుంచి, అలాగే 9/11 అటాక్స్ జరిగినప్పుడు అది అన్ని ప్రీప్లాన్డ్ అని, అది విమానం ద్వారా జరగలేదని కవరప్ చేయటానికి అలా చేశారంటాం కానీ, లేదంటే ఈ ఏరియా 51 అన్న ప్రదేశంలో ఈ ఏలియన్స్ గురించి వచ్చే రూమర్లు కానీ, అలాగే మనకి యుఎఫ్ఓలు అండ్ ఏలియన్ థియరీస్ మనకి ఎలాగైతే 50s 60s లో అప్పుడప్పుడే ఈ మిలిటరీ అండ్ ఈ సివిల్ ఏవియేషన్ అన్నది బాగా పుంజుకుంటున్న సమయంలో ఈ వచ్చిన ఈ థియరీస్ కానీ, లేదంటే ఇంకా మూన్ ల్యాండింగ్స్ అన్నది, అంటే చంద్రుడి మీదకి మానవుడు వెళ్ళటం అన్నదే ఫేక్ అన్నట్టుగా, ఈ కోడిగుడ్ల మీద ఈకలు పీకినట్టుగా ఆ ఫొటోస్ కి సంబంధించి కానీ, వీడియోస్ కి సంబంధించి కానీ అక్కడ ఉన్న పరిస్థితులకి అనుగుణంగా దానికి ఆలోచించకుండా అసలు ఈ మొత్తం ఆపరేషన్ అంతా, అంటే ఈ వందల వేల మంది ఈ సైంటిస్టులు కానీ వీళ్ళందరూ కానీ ఇవందరూ చేసింది, అండ్ అప్పట్లో రైవల్ గా ఉన్న రష్యా కానీ వేరే దేశాలు కానీ కూడా కన్ఫర్మ్ చేసినా కానీ, అండ్ ఇప్పటికీ కూడా మనము అక్కడ వదిలివేయబడిన వస్తువులని పవర్ఫుల్ టెలిస్కోపులతో ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయగలిగేంత ఎవిడెన్స్ ఉన్నా కానీ దీనిని కూడా కంప్లీట్ ఫేక్ చేశారు, స్టూడియోలోనూ ఎక్కడో వేరే నిర్జన ప్రదేశాల్లో షూట్ చేశారు అన్నట్టుగా. అంటే ఏమాత్రం అనుమానాస్పదంగా, అంటే వాళ్ళకి అర్థం కాని ఈ లైట్ అన్నది కానీ, లేదంటే వీడియోలో కానీ ఫోటోల్లో కానీ మనకి నక్షత్రాలు అన్నది అంత
క్లియర్ గా కనపడదు. ఎందుకంటే ఎక్స్పోజర్ అన్నది అక్కడ లోకల్ గా నియర్ బాడీస్ కి ఫోకస్ చేసినప్పుడు కనపడదు. అలాంటి ఫ్లాగ్ కూడా దానికి ఒక ఐ థింక్ సపోర్టింగ్ మెకానిజం ఉండటం వల్ల అది ఎగిరినట్టు కనపడుతుంది, కానీ యాక్చువల్ గా అది ఎగరటం కానీ గాలికి కదలటం కానీ జరగలేదు. సో అవన్నీ భూమి మీదే చిత్రీకరించారు, అవన్నీ అబద్ధము అని చెప్పి చేయటం కానీ, అలాగే ఈ ఈ ఇంకా సిఐఏ ఆపరేషన్స్ గురించి కానీ, లేదంటే ఈజిప్ట్ లో పిరమిడ్స్ ని కట్టింది అసలు మానవులే కాదు, అది మానవ సామర్థ్యానికి అంటే కూడా చాలా అతీతమైనది అని, ఎవరో ఏలియన్స్ వచ్చి కట్టి ఉండాలని కానీ, లేదంటే ఇంకా చాలా రెడిక్యులస్ గా చెప్పాలనుకుంటే బిలీఫ్ సిస్టమ్స్ లో ఈ ఫ్లాట్ ఎర్త్ బిలీవర్స్ కానీ, అంటే భూమి ఇప్పటికీ కూడా ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత ఇన్ని రకాలుగా మనం కళ్ళెదురుకునిగా చూడగలిగేటటువంటి అండ్ మన జిపిఎస్ సిస్టమ్స్ కానీ, మన అన్ని ఆధారాలు ఉన్నా కానీ ఈ భూమి బలపరుపుగా ఉందని, నాసా కవరప్ చేస్తుందని, ఇదంతా కొన్ని రకాలైనటువంటి ఇవి గుండ్రంగా లేదని కానీ, లేదంటే క్లైమేట్ చేంజ్ డెనయర్స్ కానీ, యూఎఫ్ఓస్, యాంటీ వ్యాక్సర్స్ అని, ఇవన్నీ మైండ్ కంట్రోల్ అని చాలా రకాలు ఉన్నాయి. అంటే ఇందులో మనం ఈ ఎపిసోడ్ లో ముఖ్యంగా డెలిబరేట్ గా ఎస్పెషల్లీ మనకి పాలిటిక్స్ లో ఎలాంటి కాన్స్పిరసీస్ ని నమ్మటం జరిగింది, లేదంటే కొంతమంది పొలిటీషియన్స్ ప్రమోట్ చేయటం జరిగింది అన్నది చూడటంతో పాటు, ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్ ఏంటంటే మనకి ఈ ప్రజారోగ్యం విషయంలో, అంటే పబ్లిక్ హెల్త్ అండ్ మెడిసిన్ కి సంబంధించిన ఏరియాలో కూడా చాలా మటుకు మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఈ కాన్స్పిరసీ థియరీస్ అన్నది బిగ్ ఫార్మా అని కానీ వీటి గురించి, లేదంటే మోస్ట్ రీసెంట్లీ మన కరోనా వైరస్, ఈ కోవిడ్ పాండమిక్ గురించి కానీ చాలా మిస్ఇన్ఫర్మేషన్, హోక్సెస్ అండ్ కాన్స్పిరసీస్ థియరీస్ అన్ని ప్రాపగేట్ చేయటము, బయటికి రావటము, దాని గురించి డిస్కషన్స్ చేయటము, అవన్నీ ఎన్ని వచ్చినా సరే మనకి చివరికి ఎలాగుంది అన్నది మనం డిస్కస్ చేసుకోవచ్చండి. గోవింద్ గారు, మోస్ట్ రీసెంట్లీ ఎస్పెషల్లీ యుఎస్ లో చూసుకుంటే గనక మనకి రెండు పెద్ద ఈ కాన్స్పిరసీ థియరీస్ అన్నది మనకి బయటికి రావటం అన్నది చూడవచ్చు. అది డైరెక్ట్లీ ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని కూడా ఎఫెక్ట్ చేసేంత పెద్ద ఎత్తున దాన్ని నమ్మటం అన్నది చూడవచ్చు. అంటే దాదాపుగా మనకి ఇప్పుడు ఈ డికిన్సన్ యూనివర్సిటీ వాళ్ళు స్టడీ చేసిన దాని ప్రకారం దాదాపుగా ఓవర్ హాఫ్ ఆఫ్ అమెరికన్ అడల్ట్స్ అంటారు, అంటే అమెరికాలో ఉన్న అడల్ట్స్ లో దాదాపుగా సగం మంది కంటే ఎక్కువ మంది కనీసం ఒక కాన్స్పిరసీ థియరీని, కుట్ర సిద్ధాంతాన్ని నమ్మటం జరుగుతుంది అన్నట్టుగా తెలిసింది. అలాగే మనకి ఇంకా డ్యూక్ యూనివర్సిటీ గారు కానీ, ఈ వార్విక్ యూనివర్సిటీ, అలాగే చాలా మంది సైకాలజిస్టులు, సోషల్ సైకాలజిస్టులు, వీళ్ళందరూ చేసిన రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే, సో పొలిటిక్స్ లో రీసెంట్ గా వచ్చిన కాన్స్పిరసీ థియరీస్ గురించి మాకు అవి ఎలాగా వచ్చినాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా ప్రసాద్ గారు, తప్పకుండా అండి. మీరు ఇంతకు ముందు ఈ కాన్స్పిరసీ థియరీస్ అనేవి సైకాలజీ పరంగా మీరు అడ్రస్ చేశారు, కానీ కాన్స్పిరసీ థియరీస్ పాలిటిక్స్ లో కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే పాలిటిక్స్ లో ఎలా ఉంటాయంటే ఎక్కువగా కొన్ని రాజకీయ ప్రయోజనాల గురించి అటువంటివి సృష్టింపబడతాయి. తర్వాత ఏమో ఎవరైతే ఈ కుట్ర సిద్ధాంతాలని, ఇటువంటి కాన్స్పిరసీ థియరీని నమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్న కొద్దీ వాళ్ళందరూ యొక్క మద్దతు కూడా ఎవరైనా ఒక నాయకుడికి గనక లభించినట్లయితే అటువంటి నాయకుడు వీటిని నిర్ద్వందంగా తిరస్కరించడం అనేది ఉండదన్నమాట. వాళ్ళని తన వైపుగా మలుచుకోవడానికి, వాళ్ళు నిజంగా దేశాన్ని ప్రేమించే వాళ్ళని, లేకపోతే అటువంటి వాళ్ళే నిజంగా ఇటువంటిది ఏదో జరుగుతాడానికి అవకాశం ఉందని కానీ, వాళ్ళని నా సపోర్టర్స్ అని కానీ మాట్లాడడం ద్వారా ఇండైరెక్ట్ గా ప్రముఖులు కూడా, పెద్దవాళ్ళు కూడా ఇటువంటి కుట్ర సిద్ధాంతాలని సమర్థిస్తూ ఉంటారన్నమాట. ఉదాహరణకి ప్రెసిడెంట్ ట్రంప్. ఇప్పుడు మీరు అడిగారు కదా, అటు రాజకీయాల్లోని ఎక్కువగా ఉన్నవి ఏంటంటే రెండు కుట్ర సిద్ధాంతాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. ఆ రెండు కుట్ర సిద్ధాంతాలు ఏంటంటే, ఒకటేమో క్యూఎనాన్. ఇది చాలా పాపులర్ అన్నమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అంటే 2017 టైం ఫ్రేమ్ లో అనమాట. 2017 2016లో మొదలైనప్పుడు 2016లో అసలు ఎలాగొచ్చినవి,
అంటే అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో పాలిటిక్స్ లోని వాళ్ళ మీద వినియోగింపబడింది అనమాట ఇది. అంటే ఇది రాజకీయంగా జరిగిందా, కావాలనే తీశారన్నది పక్కన పెడితే, అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక విషయాన్ని నమ్మి వన్ సైడెడ్ గా ప్రజలు ఒకళ్ళని దోషులుగా ఎలా నిర్ణయిస్తారు అని తెలుస్తుంది అనమాట. ఇంతకీ క్యూఎన్ఎన్ అంటే ఏంటి? క్యూఎన్ఎన్ అనేది ఏంటంటే, ఇది ఒక కాన్స్పిరసీ థియరీ. ఇది చాలా విస్తృతంగా, అంటే సగానికి పైగా చాలా మంది అన్నమాట, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ దీన్ని నమ్ముతారు. ఇది ఎటువంటి ఆధారం లేని ఒక కుట్ర సిద్ధాంతం అన్నమాట. అంటే దీనికి మీరు అసలు ఫ్యాక్ట్ బేస్డ్ కానీ ఏమి ఉండదు అనమాట. ఎప్పుడైనా ఈ కాన్స్పిరసీ థియరీస్ మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే, అన్పాపులర్ వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. అంటే న్యూస్, ఇప్పుడు చూడండి, మీకు కేఏ పాల్కి సంబంధించిన న్యూస్ అంతా కూడా మీరు ఎక్కడో ఏదో ఊరు పేరు తెలియని న్యూస్ పేపర్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మెయిన్ న్యూస్ పేపర్స్ అంటే మెయిన్ న్యూస్ పేపర్స్ అంటే మనకి ఇప్పుడు బీబీసీ కానీ, సిఎన్ఎన్ కానీ, న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, ఇలా మీరు చూసుకున్నారు అనుకోండి. మన ఇండియాలో చూసుకుంటే ఇండియన్ ఎక్స్ప్రెస్, ది హిందూ, కొన్ని ఆర్టికల్స్ కొంతమంది సపోర్ట్ లేకుండా వేస్తుంటారు. వాటి మీద కంప్లైంట్ చేస్తే మళ్ళీ తీసేస్తారు అనమాట. అవి రెస్పాన్సిబిలిటీ ఉన్న చేసేవి. కానీ ప్రస్తుతంగా ఈ సోషల్ మీడియాలోని మనకి మెయిన్గా చెప్పుకునేవి ట్విట్టర్ అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అటువంటి వాటిని పక్కకి తీసేస్తే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. 4chan అని. ఇటువంటి దాంట్లోని 2017లోని ఒక కుట్ర సిద్ధాంతం వచ్చిందనమాట. ఇది ఎంతమంది నమ్ముతారంటే కుట్ర సిద్ధాంతాన్ని, వీళ్ళు అంటే అసలు బేసిక్గా ఇది ఏంటి కుట్ర సిద్ధాంతం, ఈ కాన్స్పిరసీ థియరీ ఏం చెప్తుందంటే, ఈ క్యూఎన్ఎన్ అనేది కొంతమంది ఈ లిబరల్ పార్టీ, ఈ డెమోక్రాటిక్ పార్టీలో ఉన్న హై లెవెల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మెయిన్ మీడియా అండ్ హాలీవుడ్ స్టార్స్, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సాతానుని ఆరాధించే కొంతమంది హై లెవెల్ పీపుల్ అందరూ కూడా ఈ ఫెడోఫిలీస్ అంటారు అనమాట. అంటే చిన్నపిల్లల్ని లైంగికంగా ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ చైల్డ్స్ని, అంటే చైల్డ్ ట్రాఫికింగ్ని చేస్తూ దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళందరి మీద పోరాటం చేయడానికే ట్రంప్ లాంటి వాళ్ళు, అంటే ట్రంప్ లాంటి వాళ్ళు వస్తే ఇటువంటివి ఆగిపోతాయని. అంటే ఒక బ్యాక్గ్రౌండ్, ఒక అండర్ గ్రౌండ్ లోని కొన్ని డెన్స్ కానీ, కొన్ని అండర్ గ్రౌండ్ పెట్టి పిల్లల్ని అక్కడ పుట్టించడం కానీ, అంటే పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి బంధించడం కానీ. అంటే మీకు మేట్రిక్స్ మూవీలో చూస్తే మీకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. మేట్రిక్స్ మీరు చూసినప్పుడు దాంట్లోని ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, హ్యూమన్స్ ఆర్ నాట్ బోర్న్ ఎనీమోర్, దే ఆర్ గ్రోన్ అంటారన్నమాట. అంటే హ్యూమన్స్ని మనం ఒక చోట, అంటే కొంతమందిని మనం ఇలాగా న్యాచురల్ ప్రాసెస్లోని ఒక ఆడ మగ కలిస్తే పుట్టడం కాకుండా పిల్లల్ని మనం తయారు చేస్తాం అనమాట. దేనికి అంటే ఇటువంటి సెక్షువల్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి. ఇటువంటి వాటిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరంటే హై పొలిటికల్ టాప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, డెమోక్రటిక్ పీపుల్, అటువంటి వాళ్ళు, అంటే ఇంక్లూడింగ్ హిల్లరీ క్లింటన్తో సహా వాళ్ళు చేస్తున్నారని. యాక్చువల్గా ఇదేనమాట కుట్ర సిద్ధాంతం అంటే. ఇది ఎంతవరకు నమ్ముతారంటే వీళ్ళు, ఈ మాజీ రాష్ట్రపతి అభ్యర్థి, అంటే మన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ లాస్ట్ ఇయర్ హిల్లరీ క్లింటన్ లాంటి ప్రముఖులు వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి వాళ్ళని ఉరి తీసే అంత స్థాయికి కూడా ఇది ఎదుగుతుంది. అంటే అంత గాఢంగా నమ్ముతారు అన్నమాట వీళ్ళు కాన్స్పిరసీ థియరీస్ని. సో ఇది క్యూఎన్ఎన్ అనేది. సో దీని మీద ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఎలా చేయాలి? నిజంగా హెల్తీ పీపుల్ అంటారు అన్నమాట వీళ్ళని. దేర్ ఆర్ సిక్ పీపుల్ అండ్ హెల్తీ పీపుల్. హెల్తీ పీపుల్ అంటే ఇటువంటిది చెప్పినప్పుడు ఇటువంటివి ఏమి ఉండవండి, ఉంటే ఈ పార్టీకి తెలిస్తే కదా, మీరు ఎక్కడన్నా ఈ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫేస్బుక్, వాట్సాప్ ఎక్కడి నుంచి వచ్చింది, లేదా న్యూయార్క్ టైమ్స్లో పడిందా, లేకపోతే మనకి లైక్ వాల్ స్ట్రీట్ జర్నల్లో పడిందా, గార్డియన్లో పడిందా, బీబీసీయా, సిఎన్ఎన్ చెప్పండి అని చెప్తే, లేదండి ఈ థియరీ దీంట్లోని మీడియా కూడా ఇన్వాల్వ్ అయ్యింది, హాలీవుడ్లో ప్రముఖులు ఉన్నారు, బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు అని, దాన్ని ఎటువంటి ప్రశ్న వేసినా సరే ప్రతి వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేదన్నమాట. సో కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరైతే ఇటువంటి వాటిని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు నిజంగా దేశభక్తులు,
వాళ్ళకి దేశం మీద ప్రేమ ఉండబట్టే వాళ్ళు నిజంగా వరి అవుతున్నారు అని ఎవరైతే చెప్పారో వాళ్ళు సిక్ పీపుల్ అనమాట. సో ఇటువంటి క్వశ్చన్స్ మీడియా ప్రముఖుల్ని వేసినప్పుడు ఇటువంటి వాటిని ఎవరు నమ్మకూడదండి. మనం ఎప్పుడూ కూడా ఆధారాలు ఉన్నవి, ఫ్యాక్ట్స్ అండ్ రీజన్ బేస్డ్ వాటిని నమ్మాలి తప్ప ఇటువంటి కుట్ర సిద్ధాంతాలని నమ్మకూడదు అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినప్పుడు ఎక్కువ మంది ప్రభావితం చెందుతారు కనుక మనం ఏదైనా కుట్ర సిద్ధాంతాలని మొగ్గలోనే తురించాలన్నమాట. అలా కాకుండా మన రాజకీయ ప్రయోజనాల కోసం ఏమో ఆ రోజుల్లో మనం లేం కదా, అంతా నిజంగా జరిగే ఉంటది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు పుష్పక విమానం లేదు అంటే లేదంతే, ఏమో మనకేం తెలుసు ఉండొచ్చేమో అన్నారు అనుకోండి, దట్ ఈస్ సిక్ థింకింగ్. ఎందుకంటే అసలు ఇటువంటి పరిస్థితుల్లో కూడా పాసిబిలిటీ లేదనుకోండి. ఎక్కడ రాతి యుగం నుంచి వచ్చాం మనం, ఏంటి 2 రాళ్ళు కొట్టుకొని నిప్పు తయారు చేసుకున్నాం అన్నమాట. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళినా అక్కడి నుంచి ముందుకు మనకు అంతా తెలుసు. అక్కడి నుంచి వెనక్కి వెళ్తే మనకి ఈ అటామిక్ వెపన్స్ కానీ, పుష్పక విమానాలు కానీ, లేకపోతే పైనుంచి అతీత శక్తులు దిగి రావడం కానీ, ఎగిరే గుర్రాలు కానీ, యూనికార్న్స్ కానీ ఉండడానికి అవకాశమే లేదు అసలు. సో ఇటువంటి క్లీన్ బేసిక్ థింకింగ్ లేనప్పుడు ఏ థియరీనైనా సరే మొగ్గలోనే తుంచకుండా ఏమో జరుగుండొచ్చేమో మనం చూడలేదు కదా, ఆ టైప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సిక్ టైప్ ఆఫ్ ఐడియాస్ని ఎక్కువ ప్రాపగేట్ చేసి ముందుకెళ్తుంటారు అనమాట. ఇటువంటి వాళ్ళు మన కొలీగ్స్ అనుకోండి, పెద్దగా ఏమీ లేదు, ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి ఉండిపోతుంది. ఇదే కొద్దిగా సెలబ్రిటీస్ అనుకోండి, వాళ్ళ కొద్ది ప్రమాదం. ఎందుకంటే అది వాళ్ళు నమ్ముతారు, వాళ్ళ ఫాలోవర్స్ నమ్ముతారు కనుక. అదేవిధంగా ఒక టాప్ పొలిటీషియన్స్ అనుకోండి, అతని ఫాలోవర్స్ అందరూ దీన్ని నమ్ముతారు అనమాట. సో QAnon అనేది ఏంటంటే ఇటువంటి కొంతమంది ఈ ఈ సెక్స్ కుంభకోణాల్లోని ఉన్నవాళ్ళు, ఈ చాలా టాప్ లెవెల్ పీపుల్ అందరూ కూడా ఈ చిన్నపిల్లల్ని లైంగికంగా ఉపయోగించుకునే వాళ్ళందరూ కూడా కలిసి ఒక రాకెట్ నడుపుతున్నారు, సెక్స్ రాకెట్ అనేది. దాన్ని ఎదిరించడానికి, దాన్ని పటాపంచులు చేయడానికే ఒక అధ్యక్షుడు రాబోతున్నాడు అని చెప్పేది అనమాట. అది QAnon అనేది ఒక కుట్ర సిద్ధాంతం. థ్యాంక్ యూ అండి, బాగా చెప్పారు. అంటే దీనికి రూట్స్ కూడా ఐ థింక్ 2016 ఎలక్షన్ టైంలోనే వచ్చిన ఈ పిజ్జాగేట్ కాన్స్పిరసీ థియరీలో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అవునండి, అంటే దీనికి కనెక్షన్ అనమాట అది. అటువంటి నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది కొంతమంది నమ్ముతారండి, కొంతమంది నమ్మరండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అయ్యండి అని చెప్తుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైన భయం ఉంటుంది. ఎక్కడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసేది, మనం చెప్పేది డీటెయిల్డ్గా ఒక రూట్ కాజ్కి వెళ్ళి ఒక పాయింట్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేస్తామో అన్న భయం వాళ్ళకి కదిలినప్పుడు ఇది మన టాపిక్ కాదండి, మనం ఇదంటే ఇలాంటివి చాలా ఉంటాయండి, ఎవరి నమ్మకాలు వాళ్ళయండి, ఆ టైపు కవర్ చేసేసి వెళ్ళిపోతుంటారు. దాని వల్ల వచ్చే పర్యవసానాలు అన్నది ఇమ్మీడియట్ గా కనపడకపోయినా అలాంటి విషయాల్ని సీరియస్ గా తీసుకుని ఎక్కడో ఏదో జరిగిపోతుంది దానిని ఆపడానికో కాపాడటానికో గన్ పట్టుకుని వెళ్ళిన ఇన్సిడెంట్ కూడా మనకి చాలా అప్పుడులో బాగా మీడియా వచ్చింది. వాషింగ్టన్ లో డీసీలోని కామెట్ పింగ్ పాంగ్ అనే ఒక రెస్టారెంట్ లోని ఒక వ్యక్తి గన్ పట్టుకుని వెళ్ళి నేను దీనిని ఛేదిస్తాను అంటే సెల్ఫ్ ఇన్వెస్టిగేటర్ అనమాట. అలాగే వెళ్ళి అక్కడ రెస్టారెంట్ లో ఎవరు హర్ట్ అవ్వలేదు. కానీ కాన్స్పిరసీ థియరీ నమ్మే వాళ్ళ యొక్క స్ట్రాంగ్ బిలీఫ్ అంటే ఒక మూఢ విశ్వాసం అనేది ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత హిల్లరీ క్లింటన్ కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి అప్పుడు కొంతమంది చాలా సీరియస్గా తీసుకుంటారు అనమాట. దోస్ ఆర్ రియల్లీ వీ హ్యావ్ టు అడ్మైర్ సచ్ పీపుల్. అటువంటి వాళ్ళ ట్విట్టర్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి. వీళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా ఫేస్బుక్ అంతకుముందు మనం మాట్లాడుకున్నాం సోషల్ మీడియా ఎలా హామ్ చేస్తుందని. అది మీరు కూడా చెప్పినట్టున్నారు మన హ్యూమనిస్ట్ అవర్ దాంట్లోని. ఏదైనా ఒకటి యాడ్ చూసినప్పుడు దానికి కరెస్పాండింగ్ యాడ్స్ అన్ని వస్తుంటాయి కదా. అది యాక్చువల్గా ఏంటంటే అది కోడింగ్ అలా చేయబడింది అనమాట. అది ఒక యాడ్ అంటే రెవెన్యూ జనరేటింగ్ స్కీమ్ అది. కానీ ఎవరైనా ఇటువంటివి పిజ్జా గేట్ కానీ అటువంటివి సెర్చ్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ ఆర్టికల్స్, దానికి సంబంధించిన
గ్రూప్స్ని మీకు అటాచ్ చేసేస్తుంది అనమాట అది. సో ఇటువంటి వాళ్ళన్నింటిని కొనుక్కొని ఫేక్గా ఒక 8,000 థౌజండ్స్ ఆఫ్ అకౌంట్స్ని వాళ్ళు డిలీట్ చేయడం జరిగింది అనమాట, బ్లాక్ చేయడం జరిగింది. ఫేస్బుక్, ట్విట్టర్ కూడా డౌన్ వెళ్ళి అసలు ఇటువంటి సంబంధించిన ఎవరు జనరేట్ చేస్తున్నారు ఏంటి అని వెళ్ళి ఈ QAnonకి సంబంధించినవి అన్నింటిని కూడా వాళ్ళు రిమూవ్ చేయడం జరిగింది అనమాట. సో రియల్ యాక్షన్ అలా ఉంటుంది, అంతే తప్ప మనకి అకౌంట్స్ వస్తున్నాయి కదా, ఫాలోవర్స్ వస్తున్నారు కదా, యాడ్స్ వస్తున్నాయి కదా అని వదలలేదు అనమాట వాళ్ళు. ఏ విషయాన్నైనా సరే కూలంకుశంగా దాన్ని బాగా ఒక లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేయడం దగ్గర నుంచి ఒక విషయాన్ని వినగలిగే ఓపిక, ఆ పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. ఊరికినే అమ్మో వీడేదో చెప్తున్నారా, ఏదో పట్టుకొస్తాడరా అని చెప్పేసి వెంటనే భయపడిపోయి ఆ డిస్కషన్ అక్కడితో ఎండ్ చేసేయడం అన్నది ఈ కాన్స్పిరసీ థియరీని పూర్తిగా చెప్పనివ్వకుండా, లేదన్నా ఒక మూఢనమ్మకాన్ని చెప్తున్నప్పుడు వీడు మన మీద అటాక్ చేయడానికి వచ్చాడరా అన్న టైప్లో పెట్టినప్పుడు మీరు దేంట్లోకి లోతుల్లోకి వెళ్ళరు అనమాట. సో అప్పుడు ఏంటంటే ఇటువంటి కథనాలు ఎక్కువగా నమ్మడానికి, వ్యాప్తి చేయడానికి జరుగుతుంటుంది అనమాట. సో ముఖ్యంగా ఈ పిజ్జా గేట్ అనేది తర్వాత ఎలా పాపులర్ అయిందంటే, ఒక టర్కిష్ మీడియా వాళ్ళు ఏంటంటే ఇటువంటి వాటిని ఈ ట్యాగ్ చేసినప్పుడు ఈ మెసేజెస్లోని అది టర్కిష్లో ఉన్న ఇంగ్లీష్లోని పిజ్జా గేట్ చేయడం ద్వారా ఆ అధ్యక్షుడేమో ఫిడోఫిల్ దానికి సంబంధించినట్లు ఉండడము, తర్వాత వాళ్ళ గవర్నమెంట్ కొన్ని చిల్డ్రన్కి సంబంధించిన వాళ్ళలోని కొన్ని గవర్నమెంట్ జీవోలు పాస్ చేయడము, అవి వాటిని ప్రొటెస్ట్ జరగడము, ఇటువంటివన్నీ కూడా మీకు ఈ థీరీస్ నిజమేనేమో అని నమ్మేటట్టుగా చేస్తాయన్నమాట. ఉదాహరణకి ఎక్కడన్నా ఒక రెస్టారెంట్లో ఇలాగా చిన్నపిల్లల్ని మిమ్మల్ని ఇలాగా ట్రాఫికింగ్ జరుగుతుంది అని చూసినప్పుడు అక్కడ ఎవరో ఒక మదర్ ఒక బాస్కెట్లోని ఒక చిన్నపిల్లల్ని అక్కడ పక్కన పెట్టి ఏదో విషయంలో మర్చిపోయి వెళ్ళిపోవడం కానీ లేకపోతే జరిగింది అనుకోండి, అక్కడ వెంటనే అది ఎవరన్నా ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టి, చూసారా ఈ రెస్టారెంట్లో చిన్నపిల్లల వ్యాపారం జరుగుతుంది నేను చెప్పాను కదా అని పెడతారు అనమాట. అంటే ఒక కాన్స్పిరసీ థియరీని నమ్మడానికి కావలసిన ఎవిడెన్స్ అంతటిని కూడా అది పొరపాటుగా జరిగినా సరే అంటే ఒక నిజంగా ఎందుకు జరిగింది, ఒక అమ్మాయి ఎవరో మర్చిపోయింది అనమాట చిన్న పాపను అక్కడ బాస్కెట్లో పెట్టి స్ట్రోలర్లో పెట్టి, అటువంటి వాటిని కూడా ఉపయోగించుకొని నిజమే నమ్మేటట్టు చేస్తాయన్నమాట. సో ఒకసారి అంటాం కదా మన కళ్ళని మనమేమైనా నమ్మలేమని, జరిగి ఉండొచ్చు. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో, ఒక వ్యక్తి మనకి మనం ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు అనుకోండి, తర్వాత కూడా 2-3 సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు, వెంటనే మీరు ఏమనుకుంటారు, వీడు నన్ను అవాయిడ్ చేస్తున్నారు అనుకుంటారు అనమాట. ఎవడైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడు అని ఒక్కసారి మీ మనసులో ముద్రించుకుపోయిన తర్వాత మీకు అన్నీ కూడా తర్వాత మీ ఫ్రెండ్ ఫోన్ చేసిన తర్వాత ఎత్తాడు అనుకోండి, చూసావా నేను చేస్తే ఎత్తలేదు, నా ఫ్రెండ్ చేస్తే ఎత్తాడు అంటే కావాలని నా ఫోన్ ఎత్తట్లేదు అనమాట అన్న కంక్లూజన్ మీరు వచ్చేస్తారు అనమాట. సో యాక్చువల్గా అది రాంగ్ కంక్లూజన్ అది. ఎందుకంటే మీరు చేసిన టైంకి అతనికి ఫోన్ డెడ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే సిగ్నల్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫోన్ కాల్ చూసి ఉండొచ్చు, తర్వాత చేద్దాం అనుకోవచ్చు. అలా అనుకున్నప్పుడే మీ ఫ్రెండ్ ఫోన్ వచ్చినప్పుడు ఏ ఫోన్ వచ్చిందో ఆ ఫోన్ ఎత్తుండొచ్చు. సో ఇటువంటివన్నీ కన్సిడర్ చేసినప్పుడే మనకు ఉంటుంది అనమాట. లేకపోతే మీరు కొన్ని 10 సంవత్సరాలుగా ఉన్న ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఇన్నాళ్ళు ఉన్న ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదనమాట. అంటే ఊరికినే మన కంక్లూజన్కి వచ్చేసి దానికి తగ్గ ఎవిడెన్స్లు మనకి దొరికినాయి కదా అని, అవి ఎవిడెన్స్లు కూడా కాదు, ఎవిడెన్స్ ఏది సాలిడ్ ఎవిడెన్స్ అన్నది చూసుకోవాలన్నమాట. సో కాన్స్పిరసీ థియరీ బలపడడానికి కూడా ఈ ట్విట్టర్ మెసేజెస్, రెస్టారెంట్ దగ్గర జరుగుతున్నవని, రెస్టారెంట్ ఓనర్ ఏమో డెమోక్రటిక్ పార్టీ సపోర్ట్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా ఇవి నిజమేమో అని నమ్మేలా చేస్తాయి, కానీ వీటికి ఎటువంటి ఆధారాలు లేవన్నమాట. సో ఈ 2 థియరీస్ మనకి పొలిటికల్ కాన్స్పిరసీ థియరీస్ గా చెప్పుకోవచ్చు. అవునండి, ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఈ సోషల్ నెట్వర్కింగ్ అన్నది, రైజ్ ఆఫ్ సోషల్ నెట్వర్కింగ్ అన్నది మనం చూస్తే లాస్ట్ 2 decades లో, ఎస్పెషల్లీ లాస్ట్ 10 years లో, మనం మోస్ట్ రీసెంట్ గా చూస్తే గనక అందరి చేతిలోకి కూడా ఇది ఒక టూల్ కన్నా ఎక్కువ అయిపోయింది. అంటే టూల్ అంటే మీకు కావాల్సినప్పుడే వాడతాము, కానీ ఇది ఎప్పుడు నీ లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వాలి అన్నది నోటిఫికేషన్స్ ద్వారా కానీ వేరే అప్డేట్స్ ద్వారా కానీ కూడా, అంటే ఈ మళ్ళీ ఎవరో కన్స్పైర్ చేస్తున్నారని కాదు, దాని వెనక ఉండే అల్గరిథమ్స్ ఏం చేస్తాయంటే అవి సాధ్యమైనంత ఎక్కువ అటెన్షన్ ని యూజర్ నుంచి గెయిన్ చేయడానికి ప్రయత్నించే ప్రాసెస్ లో అతను ఆల్రెడీ చూసిన, అతను లైక్ చేసిన, కమెంట్ చేసిన విషయాలకి, అతను విజిట్ చేసిన ప్లేసెస్ కి, అతను వెళ్ళిన
ట్యాగ్ చేసిన మనుషులకి లేదంటే బిజినెసెస్కి అనుగుణంగా రిలేటెడ్గా ఉన్న వాటిని రికమెండ్ ఆర్ సజెస్ట్ చేయటం అన్న ప్రాసెస్లో ఇది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇప్పుడు కంట్రోల్ లేదు కాబట్టి ప్రస్తుతానికి అట్లీస్ట్ అది యాక్చువల్లీ గుడ్ న్యూస్ ఏంటంటే కంట్రోల్ ఇప్పుడు డ్యూ టు వాట్ ఎవర్ ప్రెషర్స్ రావటం అనేది చూస్తున్నాం. అంటే ఈ ట్విట్టర్లో కానీ అలాగే ఫేస్బుక్ లాంటి పాపులర్ సోషల్ మీడియాలో అట్లీస్ట్ ఇలాంటి గొడవలు జరిగినప్పుడు కానీ ఎలక్షన్ సమయంలో కానీ మొన్న ఎలక్షన్ ఇంకా కౌంటింగ్ కూడా పూర్తి అవ్వకముందే ఈ ప్రెసిడెంట్ గారు వి ఆల్రెడీ వన్ అని డిక్లేర్ చేయటం అన్న విషయాన్ని బోత్ మెయిన్ స్ట్రీమ్ మీడియా బాయ్కాట్ చేయటం కానీ అలాగే సోషల్ మీడియా కూడా వాళ్ళు పోస్ట్ చేసిన పోస్ట్ని ఇది జరిగే సమయానికి ఇంకా అలాగా జరగలేదు అని, ఇది మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పటం కూడా ఒక రకంగా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఇది పాలిటిక్స్ లో కానీ అలాగే ఇండియాలో కూడా చాలా సూపర్ స్టార్లు, బాలీవుడ్ సూపర్ స్టార్లు అనబడుతున్న వాళ్ళు కూడా ఈ ప్రజారోగ్యానికి సంబంధించిన, వైరస్ కి సంబంధించిన ఇలాంటి కొన్ని విషయాలు వచ్చినప్పుడు వాటిని కొన్ని మిస్ఇన్ఫర్మేషన్ ని, హోక్సెస్ ని ప్రమోట్ చేస్తున్నట్టుగా ట్వీట్లు చేసినప్పుడు కూడా ట్విట్టర్ వాళ్ళు అవి రిమూవ్ చేయటం అన్నది మనం చూడొచ్చు అనమాట. అంటే ఈ సోషల్ మీడియాలోకి కూడా సెన్సార్షిప్ కానీ రెగ్యులేషన్ కానీ అన్నది అవసరం అనే అనిపిస్తుంది ఇవి చూస్తుంటే. అంటే ఎంతో కొంత మినిమం కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ లేకపోతే దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటి అన్నది మనము ఈ ఎస్పెషల్లీ పాలిటిక్స్ అండ్ మెడిసిన్ విషయంలో అది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకే మనం ఈ వీక్ ఆ రెండు వాటిల గురించి చర్చించుకోవటం. ఎందుకంటే మిగతాది ఇప్పుడు ఫ్లాట్ ఎర్తర్స్ అన్నారు అనుకుంటే ఎస్, అది కూడా అంటే ఒక రకంగా సైన్స్ డినై చేయటం, అంటే వాస్తవాలని చూడలేకపోవటమో దాన్ని అబద్ధాలని ప్రాపగేట్ చేయటమో అన్నది ఉన్నా కానీ ఎక్కువ ఎఫెక్ట్ ఎస్పెషల్లీ ఎప్పుడైనా కానీ ఈ హింస వైపు కానీ, వైలెన్స్ వైపు కానీ, హేట్రెడ్కి కానీ, అంటే వ్యక్తుల మధ్య కానీ సమూహాల మధ్య కానీ ఈ విద్వేషాలు రగిలే అవకాశం అన్నది ఎక్కువగా పాలిటిక్స్ దగ్గర నుంచి, అలాగే ప్రజలకు సంబంధించిన జీవితాల మీద కానీ జీవనాధారం మీద కానీ ఎఫెక్ట్ ఇచ్చేలాగా ఉండేది ఈ మెడిసిన్ కి. సో ఇంకొక పాలిటిక్స్ లో రీసెంట్ గా మీరు ట్రంప్ గారి విషయం తీసుకొచ్చారు కాబట్టి చెప్తానండి, దాని తర్వాత మనము మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ వెళ్ళొచ్చు. యాక్చువల్లీ గత 5-6 సంవత్సరాలుగా ఈ మిస్ఇన్ఫర్మేషన్ ని, హోక్సెస్ ని ఒక ప్రాపగాండా లాగా, అంటే దానిని సపోర్ట్ చేయటం కానీ దాన్ని డినై చేయలేకపోవటం కానీ, లేదంటే ఇలాంటి పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళే బాధ్యత రాహిత్యంగా పబ్లిక్ గా ఇలాంటి కాన్స్పిరసీ థియరీస్ ని క్రియేట్ చేయటము, ప్రాపగేట్ చేయటము, లేదంటే ఎండోర్స్ చేయటం అన్నది మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ ఈ జో ఉస్కిన్స్కీ అనే ఈయన అమెరికన్ కాన్స్పిరసీ థియరీస్ అనే ఒక పుస్తకం రాశారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ మియామిలో ప్రొఫెసర్. ఆయన ఏమంటారంటే ఈ ట్రంప్ ఆయన ఎంటైర్ పొలిటికల్ కెరీర్ ని ఇలాంటి థియరీస్ మీద బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళటం అన్నది జరిగినట్టుగా ఆయన చెప్తారనమాట. అంటే మనం తీసుకుంటే కనుక ఎస్పెషల్లీ ఈ ఒబామా గారి తర్వాత, ఒబామా గారు ఉన్నప్పుడు కూడా, ఈయనప్పుడు కూడా ఒబామా అసలు ఈ యుఎస్ లోనే జన్మించలేదు అన్నది చాలా రిపీటెడ్ గా ఆ ఐడియాని చాలా ప్లాట్ఫామ్స్ లో అది డిస్ప్రూవ్ అయినా కానీ ప్రమోట్ చేయటం అన్నది. అలాగే ఈ టెడ్ క్రూజ్ ఫాదర్ ఆయన ఫాదరు ఈ జాన్ ఎఫ్ కెనడీ గారి అసాసినేషన్ లో పాలు పంచుకున్నట్టుగానో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో తిరిగినట్టుగానో ఉందని కానీ, లేదంటే ఈ మార్కో రూబియో అన్న ఆయన ఈ ప్రెసిడెన్సీకి ఎలిజిబిలిటీ లేదు అన్నట్టుగా కానీ, లేదంటే వ్యాక్సిన్స్ ఆటిజం క్రియేట్ చేస్తాయని, అంటే ఎవరో వ్యాక్సిన్ కి వెళ్ళారు, ఆ తర్వాత ఆ బాబుకి ఆ పాపకు ఆటిజం వచ్చింది, మానసికమైనటువంటి ఈ పరిస్థితి కాబట్టి దీని గురించి సీరియస్ గా ఆలోచించాలనో, లేదంటే వ్యాక్సిన్స్ నే మొత్తం డినై చేసే విధంగా పబ్లిక్ గా మాట్లాడటము, దాన్ని సపోర్ట్ చేసేలాగా మాట్లాడటం అన్నది
చాలా విచారకరం. అలాగే సుప్రీంకోర్టు జస్టిస్ యాంటోనీ స్కేలియా గారిని మర్డర్ చేశారని కానీ, లేదంటే క్లైమేట్ చేంజ్ ఎస్పెషల్లీ, అంటే గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ అన్నదే అసలు హోక్స్ అని. అలాంటి ఈ పరిస్థితి ప్రభావము మనము అంటే మానవులు వాళ్ళ వాళ్ళ పనులతోటి జరిగినది అన్నట్టుగా మనకి ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్లు వస్తూ చాలా దేశాలు ఇంక్లూడింగ్ చాలా ఐ థింక్ 100కు పైగా దేశాలు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ప్యారిస్ అగ్రిమెంట్ అని కొన్ని రకాల ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసుకుని అందరూ కూడా దీనికి ఎవరి వంతు ఎప్పటి వరకు కొన్ని టైం లైన్ని కొన్ని టార్గెట్స్ ని పెట్టుకొని ఆ గ్లోబల్ వార్మింగ్ ని లేదంటే క్లైమేట్ చేంజ్ ని తగ్గించడానికి, అంటే అసహజంగా మానవుని యొక్క ఈ పనుల వల్ల చేసే వాటి వల్ల, అంటే ఈ పొల్యూషన్ క్రియేట్ చేయటం వల్ల కానీ, దీనివల్ల మనకి మంచు కరిగిపోవటం కానీ, దానివల్ల లైట్ సోలార్ రేడియేషన్ అనేది రిఫ్లెక్ట్ అవ్వకుండా ఎక్కువగా రిఫ్లెక్ట్ అయిపోయి బయటికి రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం లేకుండా ఉండటం కానీ, అలాగే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వీటి గురించి, అంటే మనకి చివరి దాకా అంటే నష్టం జరిగిపోయేదాకా వెయిట్ చేయకూడదు, దాని గురించి ముందుగానే మనం జాగ్రత్తగా ఉండాలని ఈ అటెన్బరో ఇలాంటి వీళ్ళందరూ కూడా వార్న్ చేస్తున్నటువంటి విషయాలని పట్టించుకోకుండా లాంగ్ టర్మ్ గా చూడకుండా అన్ని షార్ట్ టర్మ్ గానే చూస్తూ వాటిని డినై చేయటం అన్నది, అలాగే ఆయన స్త్రీల మీద చేసిన ఇండిసెంట్ కామెంట్స్ వాటికి అపాలజీ చేయటము, తర్వాత మళ్ళీ అపాలజీ లేదని మళ్ళీ చెప్పటం కానీ, లేదంటే 9/11 ఇన్సిడెంట్స్ జరిగిన సమయంలో న్యూజెర్సీలో కొన్ని వేల మంది ముస్లిమ్స్ చీర్డ్ అని, అంటే అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారని కానీ, అంటే ఒక రకమైన హేట్రెడ్ ని సమాజంలో వ్యక్తుల లేదా సమూహాల మధ్యన క్రియేట్ చేసే విధంగా ఉండటం కానీ, అలాగే 2016లో చాలా మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్ ఇల్లీగల్ గా ఓట్ చేశారని, లేదంటే 2016 ఎలక్షన్లోని ఈ రష్యా వాళ్ళు ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యారని కానీ, అసలు ఇప్పుడు 2020లో ఇప్పుడు చూస్తే కూడా ఈ ఎలక్షన్స్ అన్నవి మొత్తం హైజాక్ చేయబడినాయని, మేము ఆల్రెడీ నెగ్గేసాం కానీ మా దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా. అలాగే కరోనా వైరస్ గురించి వస్తే గనక, అంటే ఎస్పెషల్లీ ఈ ఫాసీ గారి మీద, అంటే దాదాపు 35 సంవత్సరాలు ఐ థింక్ కంటే ఎక్కువగా 80s నుంచి కూడా ఉండి కొన్ని ఎపిడమిక్స్ అండ్ పాండమిక్స్ ని సక్సెస్ఫుల్ గా ఎదిరించటం లేదంటే ట్రీట్ చేయటం, మేనేజ్ చేయటంలో ముఖ్య పాత్ర పోషించిన ఫాసీ గారిని ఆయన ఉండగానే అదే స్టేజ్ మీద పక్కన ఉండి బాధ్యత రాహిత్యంగా కమెంట్స్ చేయటం కానీ, అన్సైంటిఫిక్ క్లెయిమ్స్ చేయటం కానీ మనం చూసాం. అదే కాకుండా ఇంకా ఎలక్షన్ కి దగ్గరికి వచ్చే సమయానికి అతన్ని డైరెక్ట్ గా మనము చెప్పలేని భాషతోటి క్రిటిసైజ్ చేయటము, తిట్టటము లాంటిది, అంటే బులియింగ్ చేయటం, అలాగే అంటే సైన్స్ డినయర్, అంటే ఫ్యాక్ట్స్ ఎదురుకుండగా ఉన్న వాటిల్ని కాకుండా ఎవరు ఏమనుకుంటున్నారో అదే ఎటువంటి ఆధారాలు లేకపోయినా వాటిని ప్రమోట్ చేయడానికి జస్ట్ బికాస్ వాళ్ళు చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అలాంటి బిలీఫ్ సిస్టమ్స్ ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా చేయటం అనేది మనం చూస్తాం. అలాగే ఈ డెమోక్రాట్స్ క్రియేట్ చేసిన హోక్స్ అని, అంటే కరోనా అన్నది అసలు లేదని దాని సివియారిటీని అండర్మైన్ చేయటం, అంటే దాని ఎంత ఎఫెక్టివ్ గా ఉందో అది అంత లేదు అని డినయల్ మోడ్లోకి వెళ్ళటము. అలాగే దానివల్ల ఏంటంటే సరైన బెస్ట్ ప్రాక్టీసెస్ చేయకుండా, అంటే దాన్ని నివారించటానికి ఉపయోగపడే చర్యలకి వ్యతిరేకంగా ఉండటం మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడైనా సరే ఈ రోజున ప్రపంచంలో ఇది వచ్చిన ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని చోట్ల కూడా దీనిని సైన్స్ బేస్డ్గా, అంటే మెడికల్ ఆ స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అని అంటారు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో, అంటే ఇది ఎలాగ వస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, దీని ఆర్నాట్ అంటారు, అంటే ఈ ఎంత మందికి ఒక వ్యక్తి నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, అది 2, 2.5, 3
నెంబర్ ఆఫ్ పీపుల్ అనొచ్చు. అది R0 ఎక్కువ ఉండటం, అలాగే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఒక వ్యక్తికి సోకినా గానీ అది బయటపడగలిగే సమయం అన్నది చాలా ఎక్కువగా ఉండటం కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా అబ్జర్వ్ చేసి, టెస్ట్ చేసి, ఎక్స్పెరిమెంట్స్ చేసి, వీటిల్ని అన్ని చోట్ల నుంచి వచ్చేవన్నీ ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి అప్డేట్ చేసి, అక్కడి నుంచి ఒక ప్రాపర్ ఛానల్లో అథెంటిక్ గా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే ఒక సిస్టమ్ అయితే ఏదైతే ఉందో, దీనికి ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్న చోట్ల అన్నది ఇది చాలా దూరం వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు చూస్తే గనక మీరు దాదాపుగా గత వారం రోజులుగా అమెరికాలో ప్రతిరోజు దాదాపు 1,30,00,40,000 కొత్త కేసులు రావటం అన్నది జరుగుతుంది. మీ భారతదేశంలో కూడా అలాగే ఉంది. కొద్దిగా తగ్గుతున్నాయి అంటున్నారు, కానీ నంబర్స్ నాకైతే తెలియదు ఎంతవరకు టెస్ట్ చేస్తున్నారు అన్నది. బట్ ఆన్ ద కాంట్రరీ, ఆపోజిట్ సైడ్ లో మీరు చూస్తే గనక న్యూజిలాండ్ లేదంటే ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలలో కంప్లీట్ గా చీఫ్ మినిస్టర్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్స్ కానీ, వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారో అది వినటము, ఆ మాటకు విలువ ఇవ్వటము, ఏదైనా సరే ఎవిడెన్స్ బేస్డ్ గా, ఫ్యాక్ట్ బేస్డ్ గా అడ్రస్ చేయటం అన్నది జరగాలని. ఇక్కడ కూడా లాక్డౌన్స్ జరిగినాయి కొన్ని నెలల పాటు. అలాగే సెకండ్ వేవ్ కూడా విక్టోరియాలో, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియాలో చూసుకుంటే సెకండ్ వేవ్ లో కూడా మళ్ళీ కొన్ని ఈ హోటల్లో జరిగే క్వారంటైన్ లో అజాగ్రత్తల వల్ల కొన్ని ప్రదేశాల నుంచి మళ్ళీ ఎక్కువగా కేసులు రావటం అన్నది జరిగిన తర్వాత మళ్ళీ కంప్లీట్ షట్ డౌన్ లోకి వెళ్ళి తర్వాత జోనింగ్ చేసుకోవటము, ఎక్కడెక్కడ సివియర్ గా ఉందో ఐడెంటిఫై చేసుకుని అవి మళ్ళీ ఐసోలేట్ చేయటము, లేదంటే ఎక్కువ దూరం ప్రయాణించకుండా చేయటము, ఈ గ్రూప్ గ్యాదరింగ్స్ అండ్ మతానికి సంబంధించిన లేదంటే ఈవెంట్స్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ లాంటికి సంబంధించిన ఈవెంట్స్ లో కూడా ఎంతమంది అంటే చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవటం అన్నది, అలాగే ట్రావెల్ అన్నది బ్యాన్ చేయటం అంటే ఇది ఫర్దర్ గా స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని మేనేజ్ చేయగలిగే లెవెల్కి మళ్ళీ తీసుకుని రావటానికి ట్రై చేయటం అన్నది, ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ గా మన నిర్ణయాలు తీసుకున్నప్పుడే జరుగుతుంది అన్నది ప్రూవ్ అయింది. ఇప్పుడు దాదాపుగా గత 14 రోజుల్లో 0 న్యూ కేసెస్ ఉన్నాయండి విక్టోరియాలో. అంటే సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత కూడా దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేయగలగటం అనేది మనం చూడొచ్చు. సో ఇది ఒకటండి. అండ్ ఇంకా మనము సో ఈ పబ్లిక్ హెల్త్ అండ్ ఈ మెడిసిన్ రిలేటెడ్ ఫీల్డ్ లో ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తున్నాను కాబట్టి చెప్పాలంటే, ముఖ్యంగా మెయిన్ ఈ కన్స్పిరసీ థియరీస్ లో చాలా చాలా చోట్ల వినిపించేది మనకి ఈ బిగ్ ఫార్మా అన్నట్టుగా. అంటే ఇదేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ కాన్స్పిరసీ థియరీస్ అండి. ఇది జస్ట్ ఒక్కటే కాదు, ఒక రకమే కాకుండా వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే, అంటే ఈ ఎస్పెషల్లీ ఈ మెడికల్ కమ్యూనిటీ అండ్ స్పెషల్ గా ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఏమైతే ఉంటాయో, ఈ మందులు తయారు చేసి అమ్మి డిస్ట్రిబ్యూట్ చేసేవి, ఇవన్నీ కూడా గ్లోబల్ గా ఇవన్నీ కూడా ఈ కార్పొరేషన్స్, రెగ్యులేటర్స్, ఎన్జిఓస్, పొలిటీషియన్స్, ఫిజిషియన్స్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు పబ్లిక్ గుడ్ కి అంటే సామాన్యుల యొక్క ఆరోగ్యానికి వ్యతిరేకంగా కేవలం లాభాపేక్ష గురించి చాలా విషయాల్ని దాచేస్తూ, లేదంటే ఇంకా వర్సన్ చేస్తూ, అంటే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఆల్రెడీ మనకి వచ్చేసినా కానీ వాటిల్ని కేవలం డబ్బు కోసం అణిచిపెట్టడం కానీ, దాయటం కానీ చేస్తున్నారని, లేదంటే కొన్ని రకాల జబ్బులు ఉండటానికి ఇంకా ఎక్కువ అవ్వటానికి ప్రయత్నించే విధంగానే వీళ్ళ రీసెర్చ్ కానీ వీళ్ళ ట్రీట్మెంట్స్ కానీ ఉన్నాయి అన్నట్టుగా నమ్మటంతో పాటు ఈ ఆల్టర్నేటివ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సప్రెస్ చేస్తున్నారని. అంటే ఏదైతే ఈ శాస్త్రీయ పద్ధతికి లొంగని, ఆధారాలు లేని ఈ నాటు వైద్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పైకి రానివ్వకుండా తొక్కేస్తున్నారు అన్నట్టుగా కానీ, లేదంటే క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు లేదా కండిషన్స్, వీటికి సంబంధించిన క్యూర్ అనేది ఆల్రెడీ ఉంది, అది వాళ్ళకి తెలుసు, కానీ ఇది దాచివేయబడింది. అంటే క్యాన్సర్ ని క్యూర్ చేయటం కంటే, ప్రివెంట్ చేయటం కంటే వచ్చిన తర్వాత వాళ్ళ మెథడ్ లో క్యూర్ చేయటమే వాళ్ళకి లాభాపేక్ష కలిగిస్తుంది అన్నట్టుగా దాదాపుగా 27% అమెరికన్లు 2005లో చేసిన సర్వే ప్రకారం నమ్ముతున్నట్టుగా, లేదంటే ఆ రీసెర్చ్ ని స్లో డౌన్ చేస్తున్నట్టుగా నమ్ముతున్నట్టుగా
రిజల్ట్స్ మనకి తెలుస్తున్నాయి. అలాగే అంటే అంటే కన్స్పిరసీ అంటే అనుమానంగా ఇంక్వైర్ అంటే స్కెప్టిక్ గా ఉండటం వేరు. స్కెప్టిక్ గా ఉన్నప్పుడే అంటే దేన్నైనా సరే నిజం సత్యాన్వేషణ చెయ్యాలి అనే ఆలోచనతో ఉండటం వేరు. కానీ ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేకుండా చాలా అన్రిలేటెడ్ గా ఉన్న విషయాలన్నిటిని కలుపుతూ దాని వెనక ఏదో ఒక సంస్థ గాని కొంతమంది వ్యక్తులు గాని ఉండి ఆపరేట్ చేస్తున్నారు అన్నది ఇది అక్కడితో ఆగిపోకుండా ఏమవుతుందంటే ఈ ఈ యాంటీ వ్యాక్సర్స్ లేదంటే వ్యాక్సిన్ అన్న వాటిల్ని వ్యతిరేకించటము, వాటిని తీసుకోకపోవటము వరకు కూడా వెళ్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. సో ఈ బిగ్ ఫార్మా విషయానికి వస్తే కనుక 2016లో ఈ డేవిడ్ రాబర్ట్ గ్రైమ్స్ అనే ఆయన ఒక రీసెర్చ్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఆయన ఈ మ్యాథమెటికల్ నాన్ వయబిలిటీ ఆఫ్ కాన్స్పిరసీ థియరీస్ ఇన్ జనరల్ అని ఆయన చెప్తారు. అంటే ఏదైనా సరే కాన్స్పిరసీ థియరీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్క సమయంలో అది ఎక్కువ మంది నమ్మే వాళ్ళు ఉన్నా కానీ కంప్లీట్ గా అది కంటిన్యూస్ గా దాన్ని అంతే పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ అంతే బలంగా నమ్ముతున్నట్టుగా మనకు కనపడదు. ఎందుకంటే మనకి ఆ మూమెంట్లో ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోనే తీసుకున్న ఈ చైనా వాళ్ళు తయారు చేశారనో, లేదంటే వాళ్ళు ల్యాబ్ లో తయారు చేసి వదిలేరనో, లేదంటే వేరే దేశం వాళ్ళు తీసుకెళ్లి చైనాలో వదిలేరనో, లేదంటే అసలు ఇదంతా కూడా సూప్ తాగడం వల్ల వచ్చిందనో, లేదంటే 5G ఇంకొకటి మీరు అంతకుముందు అన్నారు కదా, ఈ సైన్స్ అంటే జనరల్ గా ఇప్పుడు షుగర్ కి సంబంధించింది డాక్టర్స్ అందరూ కూడా దీని అడ్వాంటేజ్ పొందాలని, మీకు షుగర్ తగ్గనివ్వడం లేదు, నా దగ్గర చిట్కా ఉంది, ఇది చేస్తే మీరు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని, తర్వాత ఏమో ఈ క్యాన్సర్ సంబంధించిందని, తర్వాత ఏమో మన జెనెటిక్ మాడిఫైడ్ ఫుడ్ తినడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అని, తర్వాత ఏమో ఇది వరకు మనం ఆరోగ్యంగా వేప పళ్ళతో పళ్ళు తవ్వుకునే వాళ్ళము ఈ పేస్ట్ రావడం చేయడం అనేది, ఈ ప్లాస్టిక్ అనేది ఎంత మనకి హాని చేస్తుంది, పేస్ట్లు అనేవి విదేశీ సంస్కృతి వచ్చి మనల్ని ఎలా పాడు చేస్తుందని, తర్వాత ఏమో ఈ పొల్యూషన్లని, ఫోన్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది అంటే ఇదివరకు నేను 100 నెంబర్లు జ్ఞాపకం పెట్టుకునేవాడిని, ఫోన్ వచ్చిన తర్వాత నాకు జ్ఞాపకమే లేదని. అంటే బట్ ఊరికినే మాట అంటే అసలు ఆర్గ్యుమెంట్ ఏంటి? ఫోను రావడం వల్ల అంటే ఒకళ్ళు మీకు ఎవరన్నా మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి మంచిగాను, మీరు వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల హెల్ప్ తీసుకోవడం వల్ల వాళ్ళు హెల్ప్ చేయడం వల్లనే నాకు పక్షవాతం వచ్చింది, ఎందుకంటే ఇది వరకు వాళ్ళు హెల్ప్ చేయనప్పుడు నేను చక్కగా కాళ్ళు చేతులు అన్ని కదిపి నా పనులు నేను చేసుకునేవాడిని, వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేయడంతోనే నేను నా అవయవాలు కదపడం మానేశాను, అందువల్ల నాకు పక్షవాతం వచ్చిందని చెప్తామా? అలా ఉంటే మాట ఇలా ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా. మీరు చెప్పండి. సో థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ ఇన్పుట్స్. డేవిడ్ ఈ రాబర్ట్ గ్రైమ్స్ గారు ఈయన చెప్పిన దాని ప్రకారం ఈ మ్యాథమెటికల్ నాన్ వయబిలిటీ ఆఫ్ కాన్స్పిరసీ థియరీస్ లో ఆయన చెప్తారంటే ఏమాత్రం అంటే ఈ క్యాన్సర్ అన్న దానికి క్యూర్ ఉంది కానీ దాస్తున్నారు అని ఏమాత్రం అందులో నిజమున్నా కానీ అది ఒక 3.2 సంవత్సరాలలో అది బయటపడుతుంది, ఎక్స్పోజ్ అయిపోతుంది ఒకవేళ నిజంగా ఉన్నా కానీ. ఎందుకంటే అంతమంది మనుషులు దానికి సీక్రెట్ గా ఉంచడానికి ఎంతమంది అవసరం అవుతారు, అంటే ఎంతమంది దాన్ని సీక్రెట్ గా ఉంచాలో. జస్ట్ ఇది మనకి ఈ మూన్ ల్యాండింగ్స్ ఫేక్ అన్న కాన్స్పిరసీ థియరీలో కూడా మనకి అదే అప్లై అవుతుంది. అంటే దాదాపు 60-70 సంవత్సరాలుగా ఇన్ని వేల మంది పనిచేసి, ఇన్ని వందల మంది సైంటిస్టులు వర్క్ చేసి, ఇన్ని 10 మంది వెళ్ళి వచ్చినా కానీ దాన్ని డినై చేసి ఇదంతా కూడా కాన్స్పిరసీ కింద క్రియేట్ చేసి దాన్ని బయటికి రాకుండా ఆపటం అన్నది సాధ్యం కాదు అన్నట్టుగా. సో అది బిగ్ ఫార్మా గురించి అండి. అవునండి. ఇంకొకటి, ఇప్పుడు సరే అది ఫేక్ అనుకుందాం, హాలీవుడ్ స్టూడియో సెట్ అనుకుందాం, కానీ ఇంత మంది ప్రజల సమక్షంలో అపోలో రాకెట్ పైకి వెళ్ళింది కదా, జనాలందరూ చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళింది? పైకి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళిపోయి అలాగా దొడ్డిదారిన వచ్చేసి మళ్ళీ నాసా వాళ్ళ అక్కడ మన ఇక్కడ ఫ్లోరిడాలో దిగిపోయి వెంటనే ఎవరికి తెలియకుండా దాన్ని పట్టుకొచ్చారు వాళ్ళు. అది ఎక్కడో దిగాలి కదా. అదే ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. అంటే ఇదొకటే కాదు, మనకి వాళ్ళు డిస్ప్రూవ్ చేస్తున్నట్టుగా కొన్ని యాక్చువల్లీ
అడ్రస్ చేయడం కూడా జరిగింది. యూజువల్గా ఏంటంటే సాధారణంగా ఎప్పుడు కూడా నాసా కానీ ఇంకొకరు కానీ కూడా ఎవరైనా కానీ ఎవరెవరు ఏమేం చేసుకున్నారో అన్నిటిని డిస్ప్రూవ్ చేయడానికి లేదు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇది దేవుడి విషయం వచ్చినా కానీ ఏవైనా కొన్ని మహిమలు లాంటి విషయం వచ్చినా కానీ చూసే అంటే ఒకటి ఏంటంటే అవసరమైనప్పుడు మాత్రం చూసేవా నాసా కూడా చెప్పిందని తీసుకొస్తారు. అంటే అక్కడికి ఏదో శంఖంలో పోస్తేనే తీర్థమైనట్టుగా నాసా నిజంగా చెప్తుంది కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారా పోనీ అంటే అది కూడా కాదు. అది ఇంకొకటి ఏంటంటే కానీ ఒకటి తెలుసా మీకు ప్రసాద్ గారు, ఇలాంటివన్నీ డినై చేయడానికి లేదు సైన్స్ అన్నది. మీకు ఎప్పుడు మీకు అనిపించిందల్లా చెప్పి చూసేవా నువ్వు డిస్ప్రూవ్ చేయలేవు అంటే సైన్స్ ఉన్నది ఎప్పుడు కూడా ఉన్నదాన్ని అర్థం చేసుకునే సూత్రాలని కనుక్కొని దానిని ఉపయోగించుకుంటూ ఎలా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అన్నదే పట్టించుకుంటుంది. కానీ మీరు చెప్పిన ప్రతి క్లెయిమ్ని మీరు ఇప్పుడు ఒక రెక్కల గుర్రాన్ని చూసాను అనుకుంటే సైన్స్ డిస్ప్రూవ్ చేయాలని కూర్చోదు కదా. సైన్స్ అంటే దేర్ ఇస్ నో వన్ బాడీ అండ్ ఒక వ్యక్తో లేదంటే ఒక ఆర్గనైజేషన్ వచ్చి నీతో ఫైట్ చేయడానికి కూర్చోదు. ఎందుకంటే దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. దీన్ని ప్రసాద్ గారు ఒక చిన్న పాయింట్, దీన్ని థింగర్ ఫిలాసఫీ అంటారు అనమాట. థింగర్ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే నా దగ్గర లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక 3 సంవత్సరాల పాప దగ్గరికి వచ్చి నా దగ్గర చాక్లెట్ ఉంది అని అనుకోండి, వెంటనే నా పాప అయితే చూపించు అంటది. లేదు నా దగ్గర చాక్లెట్ లేదని నువ్వు ప్రూవ్ చేయి అంటాడా? అంట కదా. చాక్లెట్ ఉందని చెప్పినాడు నువ్వు, ఏది చాక్లెట్ చూపించని అడిగింది పాప. సింపుల్ లాజిక్. చాక్లెట్ చూపించాలి కదా ఎక్కడ ఉందో. సేమ్ అలాగే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫిలాసఫీలోని ఇది ఒక ఫిలాసఫీ అంటే యాక్చువల్గా వేదాంతం అని చెప్తారు, లేకపోతే స్పిరిచువాలిటీ అంటారు. ఏం చెప్తారంటే మనకి తెలిసింది మాత్రమే మన జ్ఞానం అనుకుంటాము, మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, మనకి తెలియని విషయం గురించి మనకి తెలిసిన లాంగ్వేజ్లో చెప్పడానికి ప్రారంభిస్తున్నాము అంటారు అన్నమాట. ఇదన్నీ థింగర్ ఫిలాసఫీ అంటారు దీన్ని. ఎందుకంటే ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని సైంటిఫిక్ ఫాల్సిఫికేషన్ అన్నది చేస్తారు. అంటే సైన్స్ టెస్ట్ చేసేలోగా, అంటే టెస్ట్ చేయగలిగేటట్టుగా ఒక ఫిజికల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కళలో ఒక దివ్యమైన శక్తి కనిపించి నాకు అన్నీ కనిపిస్తుంది నాకు అని చెప్పారనుకోండి, దాన్ని సైన్స్ ప్రూవ్ చేయలేదు. ఎందుకంటే నీ మైండ్లో జరిగేది, నీ ఊహల్లో జరిగేది సైంటిఫిక్ టెస్టబుల్, అది ఒక క్రైటీరియా కాదనమాట. అది కానీ నేను ఒకటి చెప్తానండి. యాక్చువల్లీ అంటే నేనేమంటానంటే అది ఫాల్స్, దాన్ని ఫాల్స్ అని చెప్పే మెథడ్ అయితే ఉందంటాను నేను. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నాతో మాట్లాడాడు లేదా మాట్లాడుతాడు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఒక ఆవిడకి దేవతో దేవుడు పూని ఏదో చెప్తున్నది అన్నట్టుగా ఈ మాతంగులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పినప్పుడు కానీ ఎప్పుడన్నా ఉంటే కనుక నేనేం ప్రశ్నిస్తానంటే A+B² ఎంత చెప్పమన్నాను అనుకోండి. దేవుడితో మాట్లాడే వాళ్ళు చెప్పగలుగుతారు కదా. సో అది చెప్పలేకపోతే వాళ్ళు దేవుడితో మాట్లాడట్లేదు, వాళ్ళే బిల్డప్ చేసి మేకప్ చేసి చెప్తున్నారు. అంటే మనకి ముందు జరగబోయేదే కాదు, ఆల్రెడీ జరిగిపోయి ప్రూవ్ అయిపోయిన వాటిని కూడా ఆ పర్టికులర్ వ్యక్తికి అంతకు ముందు తెలియని విషయం ఏదైనా ఉండి అది చెప్పమనాలన్నమాట. అంటే మనం ఏదైనా ఎక్కడైనా దాచిన విషయం కానీ, మనకి మాత్రమే తెలిసి వాళ్ళకి తెలియని విషయం కానీ, ఇలాంటిది ఏదో ఒక ప్రశ్న ఇస్తే మళ్ళీ దానికి సమాధానం ఉండదు. అంటే నిజంగా నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు పడుకున్నప్పుడల్లా నాకు దేవుడు కనిపిస్తాడంటే సరే, ఇప్పుడు భూమి నుంచి మార్స్ కి ఎన్ని లక్షల లేదా ఎన్ని మిలియన్ ఆస్ట్రోనామికల్ మైల్స్ దూరంలో ఉందో చెప్పు, నువ్వు పడుకుని పొద్దున్నే లెగిసి వచ్చిరా అంటే సమాధానం ఉంటే నిజంగా వాళ్ళు మాట్లాడినట్టే ఒప్పుకోవచ్చు కదా మనం. అవును. ఇంకో క్వశ్చన్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఫిలసాఫికల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ఈ లాజికల్ క్వశ్చన్స్ ద్వారా ప్రూవ్ చేయడం అనేది ఒకటి. నేననేది ఏంటంటే లేడని ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేడు కదా అన్నది ఇట్స్ అ రాంగ్ ఆర్గ్యుమెంట్. టోటల్లీ ఒక థింగర్ పిచ్చి ఫిలాసఫీ మాట అది. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే లాజికల్, మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా అవతల వ్యక్తి చెప్తుంది నిజమా కాదా అన్నది తేల్చుకోవచ్చు. అది మీరు చెప్పిన ఎగ్జాంపుల్. బై సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం ద్వారా అవి కాంట్రాడిక్ట్ చేస్తున్న ద్వారా. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి, A+B² అనేది గణితానికి సంబంధించింది, ఇది బాహ్యమైంది, లౌకికమైన నాలెడ్జ్ అది. కానీ డివైన్ పవర్ అనేది సంథింగ్ బియాండ్ దట్, అది మీరు ఊహకు కూడా అందదు అని చెప్తారు అనమాట. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఇంకొకటి ఏదో చెప్పి దాన్ని తీయడం అనేది వీళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. అందుకనే ఎవరికి అడిగినా సరే
ఏమన్నారు? అది కింద పడ్డాను అదే పై చేయి అంటారు, లేదంటే రైట్. అందువల్ల ఏంటంటే మీరు లాజికల్ క్వశ్చన్స్ థియరిటికల్ గా, లేకపోతే మన అరిస్టాటిల్ బేస్ కోర్ లెవెల్ ఆఫ్ లాజిక్ అప్లై చేసి వీళ్ళని మీరు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి లాజిక్ కూడా తెలియదు అనమాట. ఊరికినే వాడు లాజిక్ అని, నాకు ఇది తెలుసు అని, అసలు నీకు అద్వైతం అంటే తెలుసా అని మనకేదో ఇలా చెప్తుంటారు అనమాట. కానీ బేసిక్ ఏంటంటే దే కెనాట్ స్టాండ్ ఫర్ ఆర్గ్యుమెంట్. ఫేస్ టు ఫేస్ మాటల్లో మాట్లాడరన్నమాట. ఓకేనండి, ఇది మన టాపిక్ కాదండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి అని పక్కకి తప్పుకునే టైపు. అందువల్ల ఏంటంటే మీరు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా ప్రయోజనం లేదు. బికాజ్ ఎవ్రీథింగ్ కమ్ టు ఎ లెవెల్, బేసిక్గా ఎవరి నమ్మకాలు వాళ్ళు వేయండి, మీరు అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు, అక్కడికి వచ్చి ఆగిపోతారు అనమాట. సో అందువల్ల ఏంటంటే అంటే ఎన్ని రకాలుగా డిస్ప్రూవ్ అయినా ఆఖరి ఆర్గ్యుమెంట్ అన్నమాట. అంటే మనకి మన జీవానికి సంబంధించి కానీ, పరిణామానికి సంబంధించి కానీ, మానవ పరిణామానికి కానీ, లేదంటే ఏ రకమైనటువంటి ప్రకృతిలో మనం అబ్జర్వ్ చేయగలిగే ఫినామినన్, న్యాచురల్ ఫినామినన్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేమో ఇప్పుడు, కనీసం ఇంతకు ముందు చేయలేకపోయినా ఎప్పటికప్పుడు దాన్ని ఎప్పుడు కూడా మనం ఏదైనా కానీ సత్యం అన్న దాన్ని సైన్స్ ద్వారా, అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించి, పరిశోధించి, ప్రయోగం చేసి దాని నుంచి వచ్చిన అబ్జర్వేషన్స్ కి సంబంధించిన మళ్ళీ ఫార్ములైజేషన్ ఏదో చేసుకుని దాన్ని జనరల్ గా ఒక హైపోథెసిస్ కింద అనుకుని దాన్ని డిస్ప్రూవ్ చేయగలిగే విధానాలు ఏమున్నాయో వాటిని శోధించి పబ్లిక్ గా, లేదంటే పియర్ రివ్యూకి, అంటే నేను ఇది ప్రపోజ్ చేస్తున్నాను దీన్ని కాదని చెప్పండి అని ఓపెన్ గా పియర్ రివ్యూకి పెట్టి, ఆ రివ్యూలో అన్ని నిలబడిన తర్వాతే దాన్ని మళ్ళీ మనం సైన్స్ లోకి కన్సిడర్ చేసుకుంటూ ఏ రకంగా ముందుకు వెళ్తున్నాం. దట్ ఈస్ ద ఓన్లీ వే. అంటే ఏదైనా ఒక విషయం లేదో ఉన్నదో అని చెప్పడానికి ఉన్న పద్ధతి అన్నది మనకి గెలీలియో గారి సమయం నుంచి ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ కనీసం వాటిని ఉపయోగించకుండా కొత్త రకంగా ఇలాంటి ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకురావటం అన్నది మనం ముందుకు వెళ్తున్నట్టు కాదు, వెనక్కి వెళ్తున్నట్టుగా ఆలోచించుకోవాలి. అలాగే ఇంకా మనం చివరికి వస్తున్నామంటే నేను ఈ వ్యాక్సిన్స్ గురించి 4 మాటలు చెప్తాను. అంటే ఈ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ విషయంలో ఈ కాన్స్పిరసీ థీరీస్ అన్నది, కుట్ర సిద్ధాంతాలని ప్రమోట్ చేయటం వల్ల జరిగిన నష్టం ఏంటి అన్నది ఇప్పుడు చూస్తే గనక దాదాపుగా 70ల్లో మొదలైనట్టుగా మనకి తెలుస్తున్న, అంటే ఈ యాంటీ వ్యాక్సినేషన్ ఆర్ యాంటీ వ్యాక్స్ అంటారు వీళ్ళని, అలాగే వ్యాక్సిన్ హెసిటెన్సీ అనొచ్చు. అంటే దానిని కంప్లీట్ గా అంటే టీకాలు వేసుకోవటాన్ని అపోజ్ చేయటమో, రిఫ్యూజ్ చేయటమో దగ్గర నుంచి, లేదంటే కొన్ని రకాల వాటికి మాత్రమే పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ కొన్నిటిని రిఫ్యూజ్ చేయటమో, లేదంటే అవుట్ రైట్ గా అన్నిటిని రిఫ్యూజ్ చేయటమో, లేదంటే కొన్ని డిలే చేయటమో, లేదంటే అనుమానాస్పదంగా ఉండిపోవటమో, అంటే రిమైనింగ్ అన్సర్టెన్ అంటారు. ఇవన్నీ కూడా మనకి ఈ కాన్స్పిరసీ థియరీస్ బిలీవ్ చేసే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ వల్ల జరుగుతున్న ఇమ్మీడియట్ నష్టంగా మనం చూసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు యాక్చువల్లీ ఈ టాప్ 10 గ్లోబల్ హెల్త్ థ్రెట్స్ ఆఫ్ 2019 లో ఈ వ్యాక్సిన్ హెసిటెన్సీ అన్నది, యాంటీ వ్యాక్సర్స్ అన్నది వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఈ ఆటిజం అన్న దాంతో లింక్ చేయటం కానీ ఏదైనా, అంటే ఇప్పుడు మనకి ఆ సందర్భంలో జరిగిన దానికి రిలేటెడ్ గా ఇంకొకటి ఏమైనా జరిగితే, అంటే కొరిలేషన్ డస్ నాట్ ఇంప్లై కాజియేషన్ అని ఏదైతే అంటామో, అంటే ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ తింటూ ఉంటే తిన్న ప్రతిసారి అతనికి సన్ బర్న్ అయింది అనుకోండి, అతను ఐస్ క్రీమ్ వల్ల కాదు, అతని ఎండలో తిరగటం వల్ల. అలాగే ఒక వ్యక్తి అంటాడు అనమాట, అంటే నేను షూస్ తో పడుకున్నప్పుడల్లా నాకు హెడేక్ వస్తుంది అని చెప్పాడంట. అంటే యాక్చువల్లీ ఏంటంటే అతను షూస్ తో పడుకోవటం కాదు, అతను ముందు రోజు బాగా తాగేసి షూస్ కూడా విప్పుకోలేని పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళి పడుకోవటం వల్ల అతని హ్యాంగ్ ఓవర్ వాట్ ఎవర్ మెకానిజం ఫినామినన్ ద్వారా అతనికి మర్నాడు హెడేక్ రావటం అనేది జరుగుతుంది. అంటే అతను రిలేట్ చేసుకోవటం చూస్తే మీరు గమ్మత్తుగా ఇది ఒక జోక్ నుంచి చెప్తున్నాను అనమాట. అంటే యాక్చువల్ రీజన్ పట్టించుకోకుండా నీకు ఇమ్మీడియట్ గా కనపడిన దానికి కొరిలేషన్ ఏర్పరచుకోవటం అన్నది కరెక్ట్ కాదు అని. సో ఇది ఎస్పెషల్లీ కొన్ని రకాలైనటువంటి ఈ పిల్లలకి సంబంధించిన జబ్బులు వాటికి ఏమైనా వచ్చి ఉంటే గనక, ఇప్పుడు ఇటువంటిది మీరు చెప్పిందే, తోకచుక్క వచ్చినప్పుడల్లా ఏదో విపత్తు సంభవిస్తుందని, తోకచుక్క వచ్చినప్పుడల్లా ఒక ప్రముఖులు, ఒక రాజు చనిపోతాడని. ఎందుకంటే ఆ కొరిలేషన్ అనేది ఏంటంటే అంతకుముందు కూడా తోకచుక్క రానప్పుడు కూడా చాలా మంది చనిపోయి ఉంటారు. అలాగా మనం వచ్చినప్పుడు కొరిలేషన్ చేసుకోవడం ద్వారా దానికి అదే కారణం అనుకుంటాం.
అవును. టైం యా అయిపోయిందా ఇంకా చూసుకోండి. ఇంకా 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 మెయిన్ రీజన్స్ కింద చెప్పుకోవాలంటే మతపరమైనటువంటి బిలీఫ్ సిస్టమ్స్ అన్నది చాలా ఆజ్యం పోసినట్టుగా వీటికి చెప్పుకోవచ్చు. అంటే ఈ ఈ సిఐఏ వాళ్ళు ఈ లాడెన్ ని పట్టుకోవటానికి ఈ ఈ ఫేక్ వ్యాక్సినేషన్ క్లినిక్స్ అది ఏర్పాటు చేయటం జరిగినట్టుగా మనకు తెలుస్తున్నప్పుడు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ లో చాలా మంది ముస్లిమ్స్ ఈ వ్యాక్సినేషన్స్ అన్నది ఇలాంటి ఎవరైనా సరే ఈ తెల్లకోట్లో కనపడితేనే కొట్టేసేంత హింసాత్మకంగా జరగటం అన్నది, లేదంటే ఈ గెలటిన్ అన్నది అంటే ఇది ఆరిజిన్ పిగ్స్ కి సంబంధించిన సబ్స్టెన్స్ నుంచి వస్తుంది కాబట్టి అది వ్యాక్సిన్స్ లో వాడతారని ఈ ఇంట్రానేసల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అన్న దాన్ని 2019 లో వ్యతిరేకించినట్టుగా ఈ ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ జరగటం అన్నది మనం చూస్తాం. అలాగే కొన్ని క్రిస్టియన్ డినామినేషన్స్ లో కూడా వీటిని ఆధారంగా చూపిస్తూ వ్యాక్సిన్ తీసుకోకపోవటాన్ని వాళ్ళు ఈ ఎగ్జంప్షన్స్ అడగటం అన్నది మనం చూస్తాం. సో ఈ మిసిసిపి, వెస్ట్ వర్జీనియా, కాలిఫోర్నియా ఇలాంటి ప్రదేశాల్లో ఎప్పటి నుంచో ఉన్న ఈ ఈ రిలీజియస్ ఎగ్జంప్షన్ ఇవ్వకూడదనే పాలసీకి ఈ రీసెంట్ అవుట్ బ్రేక్స్ ఈ మీజిల్స్ లాంటివి రావటం వల్ల ఈ న్యూయార్క్, వాషింగ్టన్ ఈ రాష్ట్రాల్లో కూడా ఈ ఎగ్జంప్షన్స్ అన్నది తీసేయటం ఎస్పెషల్లీ వాషింగ్టన్ లో లాస్ట్ ఈ మీజిల్స్ అవుట్ బ్రేక్ అయినప్పుడు అన్నది మనం చూడొచ్చు. అంటే ఇందులో చాలా ఉన్నాయి. అంటే ఇండివిజువల్ లిబర్టీ లేదంటే రిలీజియస్ బిలీఫ్స్ అన్న వంక పెట్టి మీరు చైల్డ్ రైట్స్ ని కాదనకూడదు అన్నది కౌంటర్ ఆర్గ్యుమెంట్. అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి, పెరగటానికి వాళ్ళకు ఉండే రైట్స్ ని మీరు ఇండివిజువల్ లిబర్టీ కింద ఇన్ఫార్మ్డ్ కన్సెంట్స్ అన్న పేరుతోటి, పేరెంటల్ రైట్స్ అన్న పేరుతోటి మీరు హరించలేరు అన్నది చేస్తూ ఇప్పుడు కంపల్సరీ వ్యాక్సినేషన్ పాలసీ అన్నది ఒక పాలసీ కింద తీసుకురావటం అన్నది చాలా డెవలప్డ్ కంట్రీస్ లో చూడొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆస్ట్రేలియా, యుఎస్ లాంటి కంట్రీస్ లో ఈ పబ్లిక్ స్కూల్లోకి వెళ్ళాలంటే కూడా చిన్నపిల్లలకి ఖచ్చితంగా వాళ్ళు వ్యాక్సినేషన్ ఏ వ్యాక్సినేషన్స్ అయితే ప్రిస్క్రైబ్ చేసినవి ఉన్నాయో ఆ ఏ సమయానికి ఏదేది వేసుకోవాలో అది ఖచ్చితంగా జరిగితే గానీ స్కూల్ ఎంట్రీ సమయానికే వాళ్ళు రికార్డ్స్ అడుగుతారు అనమాట. సో ఇది ఒకటండి. ఇంకొకటి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లో ఏం జరుగుతుంది అంటే దాదాపు కొన్ని చేసిన సర్వేస్ ప్రకారం తెలిసింది చూస్తే గనక ఈ న్యాచురోపతి వాళ్ళు ఆ ప్రాక్టీస్ చేసే వాళ్ళు అపోజ్ చేయటం కానీ, లేదంటే హోమియోపాత్స్ ఎవరైతే ఉన్నారో 28% ఆస్ట్రియాలో, అలాగే ఆస్ట్రేలియాలో సిడ్నీలో చేసిన సర్వేలో 83% మంది వీళ్ళందరూ కూడా హోమియోపతిక్ వ్యాక్సిన్ ని అపోజ్ చేసినట్టుగా, లేదంటే వాళ్ళు ఈ నోసోడిస్ అంట వాళ్ళు హోమియోపతి వ్యాక్సిన్ ని అంటే ఏమాత్రం పని చేయని ఇమ్యూన్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేసేంత ఇంగ్రీడియంట్స్ ఏమీ లేని ఫేక్ వ్యాక్సిన్స్ ని వాళ్ళు అడ్మినిస్టర్ చేయటం అన్నది జరుగుతున్నట్టుగా మనకి తెలుస్తోంది. అలాగే కెనడాలో ఈ ఈ ఈ ఇదే హోమియోపతిక్ నోసోట్స్ గురించి అయితే గనక వాళ్ళు లేబుల్ మీద దిస్ ప్రొడక్ట్ ఈజ్ నెయిదర్ ఏ వ్యాక్సిన్ నార్ ఎన్ ఆల్టర్నేటివ్ టు వ్యాక్సినేషన్ అని ప్రింట్ చేసి ఉపయోగించాల్సిన అవసరం ఉన్నట్టుగా మనకి చెప్పటం అన్నది ఈ ఏదైతే ఈ 230 సంవత్సరాలు అదే 230 అంటే ఇప్పుడు పనిచేయని చాలా ఉంటాయి. కాకపోతే అట్లీస్ట్ వార్నింగ్ ఉంటే దానికి ఏది సైంటిఫిక్ లేదు అన్నది మిస్టేక్ ఏంటంటే అదేదో చూసేసి కనుక్కుంటాడేమో అని కాదు. చాలా మంది యూజ్ చేసేవాళ్ళు ఏంటంటే లేబుల్ చదివి ఎవరు చదువుకోరు. పలానా మెడిసిన్ ఉందని వాడుకో. జనరల్ గా ఈ ఫేక్ మెడికేషన్స్ అన్ని రావడానికి, ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ రావడానికి కారణం ఇదే. దాని మీద రాశారనుకోండి, అలాగే రాస్తారు పనిచేస్తాయి అంటారు అన్నమాట. అవును, అది సో ఏంటంటే సో పాలిటిక్స్ విషయంలో కానీ, అంటే నమ్మటం వల్ల కానీ, లేదంటే నమ్మించడానికి కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నాల వల్ల కానీ, లేదంటే అలాగే సేమ్ రాజకీయంలో కానీ, పబ్లిక్ హెల్త్ లో కానీ, ఆర్ మెడిసిన్ లో కానీ కూడా ఈ బిగ్ ఫార్మా అన్న బూచిని చూపించడం కానీ, వ్యాక్సిన్ని, టీకాలని డినై చేయటం కానీ, లేదంటే వాటికంటే బాగా పనిచేస్తాయి అన్నట్టుగా ఏ రకమైనటువంటి శాస్త్రీయత లేని ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ని ప్రమోట్ చేయటం కానీ చాలా ప్రమాదకరము. బోత్ అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, లేదంటే ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్నట్టుగా మనం చూడొచ్చండి. సో దాంతో ఈ రోజు మనం కార్యక్రమానికి శుభం పలకొచ్చు. అండ్ వచ్చే వారం ఇంకొక ఎపిసోడ్ తో ఇదే సిరీస్ మనం మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ఐఎమ్ ప్రసాద్ ఇందుకూరి సైనింగ్ ఆఫ్. అండ్ థ్యాంక్ యూ గోవింద్ గారు ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బాయ్. బాయ్.